అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్. ఆయన కౌంట్ చేస్తున్నారు నా అన్న కూడా కౌంటింగే 27 టైమ్స్. ఎందుకంటే మీరు పోతున్నది పబ్లిక్ మనీతో పోతున్నారు కాబట్టి కౌంటింగ్ అది. మీ పర్సనల్ డబ్బులతో పోయారు అనుకోండి ఏమీ ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు పోవచ్చు మీ ఇష్టం. రోజు ఒక విమానంలో ఆడికి పోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ విమానంలో రావచ్చు, అంతే కదా. గంట 2 అవర్స్ పడుతుంది. 4 మనం 24 అవర్స్లో ఒక రోజు 6 ట్రిప్స్ తిరగవచ్చు ఢిల్లీకి ఇడికి, ఎవరికి అభ్యంతరం లేదు. 6 ట్రిప్పులు రేవంత్ రెడ్డి ఎక్కొచ్చు దిగొచ్చు. కానీ పబ్లిక్ మనీతో ఢిల్లీకి పోతున్నప్పుడు దానికి ఒక ఆన్సర్బుల్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి అయినా, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఢిల్లీకి పోయినా దానికి ఆన్సర్బులే ఉండాలి. రేపు నాడు ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయినా దానికి ఆన్సర్బులే, ఎందుకంటే జనం డబ్బులతో పోతురు కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ అయినా ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నాడు, ఆయన సొంత డబ్బులు పెట్టుకొని పోతే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన పబ్లిక్ మనీతో పోతే ఆయన కూడా జనాలకు సమాధానం చెప్పాలి. అయితే ఇప్పుడు ఏంటంటే 27 టైమ్స్ పోయిండు. కానీ పాపం ఎందుకు పోతుండో కనీసం ఎజెండా ఏందో కూడా చెప్పుకోలేని పరిస్థితి. బయటికి చెప్పేది ఒకటి, లోన చేసేది ఒకటి. అందరు అన్నారు లేదు ఆయన ఓం బిర్లా లోక్సభ స్పీకర్, ఆయన బిడ్డపెండికే పోయిండు. నిజంగానే బిడ్డపెండికి పోయిండు. ఫోటో పక్కన ఈయనను చూడాలి మీరు, ఈయనకన్నా ఎక్కువ ఈయనను చూడాలి. స్పీకర్ అంటే ఓకే, స్పీకర్ పోవచ్చు, స్పీకర్ లోక్సభ స్పీకర్. అసలు ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఎవరు ఈ ఓం బిర్లా వాళ్ళ బిడ్డ పెళ్లికి ఎవరు పోలేదు. ఎంపీలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఆయన మాజీ ఎంపీలకు, ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు అందరికి ఇచ్చిండ్రు. పక్కన చంద్రబాబు నాయుడు పోలే, ఆయన ఎన్డీఏ. కానీ చంద్రబాబు నాయుడు ఏపీలో చాలా బిజీగా ఉన్నాడు, ఢిల్లీకి పోలే. పక్కన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కూడా పోలే. కానీ మన ముఖ్యమంత్రి ఎందుకు పోయిండు? మన ముఖ్యమంత్రికి ఓం బిర్లా అంత దగ్గరనా? కాదు. ఆయన పోయిన ఎజెండా వేరు, కానీ చెప్పింది వేరు. ఆయన ఏమన్నాడు, నేను పోతున్నా అంటే చాలు, మీరు ఎన్నిటో రాస్తున్నారు, నేను మంత్రివర్గ విస్తరణ కోసం పోతున్నాను, నామినేటెడ్ పోస్టుల కోసం పోతున్నాను, అసలు నా ఎజెండా అది కాదు, నేను ఎంపీలతో మీటింగ్ పెట్టడానికి పోతున్నా, ప్లస్ ఓం బిర్లా బిడ్డ పెళ్లికి పోతున్నా, నెక్స్ట్ ఎంపీలతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఎట్లా అడగాలి, పార్లమెంట్లో అడగడానికే చెప్తాను. ఎంపీలో ఉన్నారు, ఢిల్లీలోనే పుట్టి పెరిగినరా, ఆయనే ఉంటారా? ఈయనే ఉన్నారు కదా, నిన్న మొన్నటి దాకా ఈయనే ఉన్నారు. అందరూ మనోలే కదా వాళ్ళు ఎంపీలు అంటే. వీళ్ళకున్న 8 మంది ఎంపీలు వాళ్ళు ఏమన్నా అమెరికాలో ఉంటారు, మిగతా రోజులు పార్లమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీకి వస్తారా? వాళ్ళంతా మనోళ్ళు, మనం ఓట్లు ఇస్తే గెలిచిన వాళ్ళే. ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నారు? మీరు ఏమన్నా మాట్లాడుతుంటే ఈయనే పెట్టుకోవచ్చు, పోయి ఢిల్లీ దాకా పోయి ఆడమేం పెడతారు మీటింగ్లు. ఆయన పోయి, అందుకే అంటున్నా, ఆయన పోయిన ఎజెండా వేరు. ఆయన ఎజెండా ఏంటంటే ఉత్తమ్ని తీసుకుపోయిన చూసిన ఢిల్లీకి, అదే ఎజెండా. ఉత్తమ్ని ఢిల్లీ దాకా తీసుకుపోయినరు అంటేనే ఒక ఎజెండా. ఆయనకు అపాయింట్మెంట్స్ లేవు. ఆయనకు అపాయింట్మెంట్స్ లేక దాదాపు 7 months అయిపోయింది. 7 months. రాహుల్ గాంధీ కలిసే పరిస్థితులు లేడు, సోనియా గాంధీ అపాయింట్మెంట్ లేదు, ఎవ్వరు అపాయింట్మెంట్ లేవు. ఆయన కనీసం అపాయింట్మెంట్ అడగనికనే ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది కాదు, ఇంకా వద్దు నేను అడగని అంటున్నాడు. మొన్న రీసెంట్గా మీటింగ్ అయింది, రేవంత్ రెడ్డి ఇంట్లో మీటింగ్ అయింది. దానికి ఎవరు పోలేదు. ఆయన కొంతమంది పిలిపించుకున్నాడు. ఎవరిని? పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి, నెక్స్ట్ ఆమె ఉంటుంది కదా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఒక ఆమె ఉంటుంది, ఆమెను పిలుచుకున్నారు. వాళ్ళు పిలుచుకొని మీటింగ్ పెట్టుకొని, వాళ్ళ మీటింగ్ ఎజెండా ఏంటంటే బట్టి విక్రమార్క కూడా పోయినట్టున్నారు. దానికి వాళ్ళ ఎజెండా ఏంటంటే December 9కి మనం ఎవరోని పట్టుకోకపోతే ఇజ్జత్ పోతుంది, ఖచ్చితంగా మనం ఎవరోని పిలవాలి. విజయోత్సవాలు అని చెప్పుకుంటున్నప్పుడు విజయోత్సవాల జనం ఉంటారో లేరు, కానీ మనోళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతుంది, మనోళ్ళు పిలవాలి అని అంటే రేవంత్ రెడ్డి ఆబ్జెక్షన్ ఏంది? నేను ఆల్రెడీ 2 సార్లు రాహుల్ గాంధీ పిలిస్తే రాలేదు. ఎప్పుడు అక్కడ వరంగల్లో రుణమాఫీ సభ పెడతా అంటే రాలే. ఇక రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఓపెన్ చేస్తామంటే రాలే. కానీ మిలువ మొన్న పీసీసీ పిలిస్తే వచ్చింది కదా, ఇంకా మీరే పిలుచుకోండి అని అంటే లేదు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి ఏదో మాట్లాడుకున్నారు. అక్కడ మాట్లాడుకొని లాస్ట్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కొద్దిగా ఇప్పుడు లాయలిస్టు, హైకమాండ్ ఎప్పటి నుంచో లాయలిస్ట్ ఆయన అయితే కొద్దిగా మాట నడుస్తుంది అని చెప్పి ఆయన తీసుకొని పోయినారు. ఇప్పుడు ఆయన తీసుకొని పోవడానికి ప్రధానమైన కారణం అదే. ఆయన ప్రధానంగా తీసుకుపోయిన కారణం అదే. మరి గతంలో ఎంపీలుగా పనిచేసినారు కాబట్టి సంబంధాలు ఉన్నాయనుకుంటే కోమరెడ్డి వెంకరెడ్డి లేడా ఎంపీగా పనిచేసిన ఆయన? ఇంకా కోమరెడ్డి వెంకరెడ్డి ఇంకా దగ్గర వాళ్ళకి. కోమరెడ్డి వెంకరెడ్డి ఊకే అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు పోయి గట్కెరతున్న ఉత్తుత్తగా పోయి ప్రధానమంత్రిని, ఉత్తుత్తగా పోయి లోక్సభ స్పీకర్ను కలిసేవాడు. వీళ్ళు ఎప్పుడు కలిసిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు జస్ట్ హైకమాండ్ ఉత్తమ్ కుమార్ని ముందర పెట్టి హైకమాండ్ పెద్దలను కలిసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకే ఉత్తమ్ కుమార్ని వెంబడేసుకొని తిరుగుతున్నాడు. ఎవరు కలుస్తారు ఇప్పుడు? వాళ్ళు ఆడ ఈడ ఓడిపోయి పరిశాన్ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆడ ఈడ ఓడిపోయి పరిశాన్ ఉన్నారు. మహారాష్ట్ర ఓడిపోయి పరిశాన్ ఉందా? జార్ఖండ్లో గెలిచారు, కానీ ఎట్లున్నదంటే అదో రకంగా ఉన్నది. అది గెలుపా ఓటమి అనేది వాళ్ళకి అర్థమవుతలేదు. జేఎంఎం గెలిచింది అక్కడ. కనీసం వీళ్ళు ఒక ముఖ్యమంత్రి పదవి నాకు ఇయ్యనో, డిప్యూటీ ముఖ్యమంత్రి మాకు ఇయ్యమనో, లేకపోతే నాకు ఒక 10 మంత్రులు ఇయ్యనో అడిగే పరిస్థితుల్లో లేదు కాంగ్రెస్. జార్ఖండ్లో కూడా గెలిచినామంటే గెలిచినాం, ఓకే, తిన్నామా, తిన్నా అంతవరకే ఉంది ప్రస్తుతం. ఇక మిగతా అంతా పోయినాయి, హర్యానా పోయింది, అన్ని పోయినాయి. వాళ్ళు వేరే సిచ్యువేషన్లో ఉన్నారు.
ఇప్పుడు వీళ్ళు పోయి విజయోత్సవాలకు వాళ్ళని పిలవాలి. అయితే లాస్ట్‌కి ఒక ప్లాన్‌తో అయితే పోయిర్రంట. సోనియా గాంధీ కలిసిన అపాయింట్మెంట్ ఇస్తారో ఇయ్యరో తెలవదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బిలాంగ్స్ యాక్చువల్‌గా ఎప్పుడైనా సీఎం అలాంగ్ విత్ మినిస్టర్స్ అని ఉంటది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాంగ్ విత్ సీఎం. చూసిర్రా రివర్స్ ఎట్లా అయిపోయింది ఒకసారి? ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుస్తాడు, సీఎం ఉంటాడు ఎంబడి అని వీళ్ళ మెసేజ్. వీళ్ళ అపాయింట్మెంట్ అదే. కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడుకొని ఢిల్లీకి పోయారు. ఇంకా లాస్ట్‌కి ప్రియాంక గాంధీ అయినా కలుస్తారు ఖచ్చితంగా. మొన్న వైనాడ్‌లో గెలిచారు కదా! వైనాడ్‌లో గెలిచారు కాబట్టి కనీసం ఆమెకు శుభాకాంక్షలని చెప్పి ఆమెనన్నా ఆహ్వానించాలి. ఆమెనన్నా రావాలి కనీసం. ఇక ఆమె కూడా రాని పక్షంలో కనీసం పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గేనన్నా మల్లికార్జున ఖర్గే బగ్గు మండుతాడు ఈయన చూస్తేనే. మల్లికార్జున ఖర్గే అప్పటిదాకా మంచిగానే ఉంటాడు. ఈయన చూడంగానే ఆయనకు పాపం హాస్పిటల్ జాయిన్ అవుతాడు. అట్లాంటి పరిస్థితి. మల్లికార్జున ఖర్గే అట్లా ఉన్నాడు. కాబట్టి ఫైనల్‌గా ఒక ప్రియాంక గాంధీ అయినా పిలిపిద్దాం. ప్రియాంక గాంధీ పోయి వాళ్ళది ఎట్లుందంటే ప్రియాంక గాంధీ వైనాడ్‌లో గెలిచినాక వాళ్ళు స్వీట్లు పంచుకోవడం అదంతా చూస్తే నా ఇల్లు కాలింది కానీ ఇంటి ముందర ఉన్న మంచం కాలేదురా భయ్ సాలరా నాయన మంచం అన్న మిగిలింది అనుకున్నా అంటే ఎవడో ఆడ ఇల్లే పోయిందిరా మొత్తం కుంప కాలిపోయిందంటే మంచం వేసుకుని ఏం చేస్తావు పండుకుంటావా నిమ్మలంగా అట్లే ఉన్నది వాళ్ళది మొత్తం కాలిపోయింది. మహారాష్ట్ర కాలిపోయింది. మిగతా రాష్ట్రాలన్నీ పోయినాయి. రేపు ఢిల్లీలో ఏమైతే పరిస్థితి బాగాలేదంటే మా ప్రియాంక గాంధీ గెలిచింది చాలు మాకు అనే కాడున్నది కాంగ్రెస్ వాళ్ళు. సరే అది వాళ్ళ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే రాహుల్ గాంధీ సీట్ అది కాంగ్రెస్ సీటే. లాస్ట్ 5 years కూడా రాహుల్ గాంధీ గెలిచింది కాబట్టి అది కాంగ్రెస్ సీటే, దాని డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు అక్కడ అపాయింట్మెంట్స్ లేక ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెంబడేసుకొని పోయిండు అనేది కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది చెప్తున్నమాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖం చూపించి అయినా సరే కనీసం రాహుల్ గాంధీని కలవాలని రేవంత్ రెడ్డి తాపత్రయం పడుతున్నాడు. ఎందుకంటే మనకు తెలుసు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఈడికి వచ్చినప్పుడు ఎడమొహం పెడమొహం ఎట్టుందో చూసినాం. కేరళ పోతే సర్వదర్శనం ఎట్లా పోయిండో పాపం రేవంత్ రెడ్డి సర్వదర్శనంలో పోయి దుప్పుకుంటూ పోయి చూసుకొని రావాల్సి వచ్చింది. ఢిల్లీ పోయి ఇప్పటికీ ఆయన 27 సార్లు పోతే దగ్గర 11 సార్లు అపాయింట్మెంట్ అడిగిందని చెప్తున్నారు. అసలు అపాయింట్మెంట్ దొరకలేదు. ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఫైనల్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముందల పెట్టి రాహుల్ గాంధీని కలిసే వీళ్ళు December 9కి ఆహ్వానించడం కూడా వీళ్ళకి ప్రధాన ఎజెండా కాదు, అదొక సెకండ్ ఎజెండా. కనీసం రాహుల్ గాంధీకి నాకు చెడలేదు అని చెప్పుకునే ప్రయత్నం మనం లాస్ట్ 15 daysకి వెళ్ళి చూడండి. లాస్ట్ 15 daysకి వెళ్ళి రేవంత్ రెడ్డి టోన్ మొత్తం మారింది. ఏమని చెప్తున్నాడంటే ఇంకా మొత్తం సోనియా గాంధీ రాహుల్ గాంధీ భజన చేస్తున్నాడు. అది ఎప్పటి నుంచో ఉంటే బాగుంటుండే పాపం. కానీ ఆయన మధ్యలో అసలు ఊయిస్ రాహుల్ గాంధీ ఊయిస్ సోనియా గాంధీ అనే కాడికి పోయిండు. మొత్తం నేనే రాహుల్ గాంధీని ఎల్ఓపి చేస్తానని చెప్పుకున్నాడు కదా. హైకమాండ్ ఫోన్ చేస్తే నేను ఎత్తలేనని చెప్పుకున్నాడు కదా. మొన్న ఆ సర్వదర్శనం అయిందా కేరళలో? సర్వదర్శనం అయినప్పటి నుంచి మార్చిండు. నేను ఒక మాట అన్నాడు, మాకు 2 ఎంపీలు వచ్చినాయి, నాందేడు ఇంకా ఏదో ఎంపీ వచ్చింది కదా వయనాడు. ఈ 2 ఎంపీలు లోక్సభ స్థానాలు మేమే గెలిచినాం. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫేస్ వాల్యూతో మాకు ఈ ఓట్లు పడ్డాయి. నేషనల్గా మమ్మల్నే కోరుకుంటున్నారు జనం. అంటే ఎంపీలు మేమే గెలిచినాం 2 అనేది ఆయన చెప్పే ప్రయత్నం. నయ్యం నేనే ప్రచారం చేసిన నాందేళ్ళ నా వల్లనే గెలిచిన చెప్పుకుంటున్నా. ఒరిజినల్ అదే రేవంత్ రెడ్డి ఒరిజినల్ స్టైల్. కాకపోతే ఇప్పటికే మొత్తం మాడి మసి అయిపోయింది. ఆడ మాడి మొత్తం బొబ్బ కట్టింది హైకమాండ్కి. నాకు ఇంకా ఇప్పుడు కూడా నేనే గెలిపించిన అన్నాడు అనుకో పలుకుతుంది, మాడు పలుకుతుంది. కాబట్టి అటువైపు పోకుండా లేదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ ఫేస్ వాల్యూతోనే మేము గెలిచినామని ఆయనతో మనసు చంపుకొని అయినా సరే చెప్పగలుగుతున్నాడు. ఎనీవే అసలు ఇప్పుడైనా రాహుల్ గాంధీ కలుస్తాడు. రాహుల్ గాంధీ కలిస్తేనే ఈయనకు పాయింట్. ప్రియాంక గాంధీ ఎవరైనా కలుస్తుంది. ఇప్పుడు ఆమె గెలిచింది కాబట్టి అందరూ పూల బొకేలు రోజు అదే నడుస్తున్నదంట. అక్కడ ఎవరైనా కలవచ్చు. ఇక్కడ నుంచి ఒక కాంగ్రెస్ కార్యకర్త పోయి కూడా ఇప్పుడు ప్రియాంక గాంధీ కలిసే సిచ్యువేషన్ ఉంది. రాహుల్ గాంధీని కలుస్తాడా లేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్. కనీసం ఉత్తమ్ కుమార్ని ముందలే పెట్టుకొని పోయినందుకైనా కనీసం ఆయన ముఖంతో వాల్యూతోనైనా రేవంత్ రెడ్డిని కలుస్తాడా రాహుల్ గాంధీ అనేది మనం చూడాల్సింది. బట్ ఆయన ఢిల్లీకి పోయింది మాత్రం ఏదో ఒక సాకుతో పోయిండు. ఇది ఓన్లీ సాకే. ఓం బిర్లా బిడ్డ పెళ్లి కూడా ఓన్లీ సాకే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎవరు పోలేదు. వాళ్ళు బీజేపీ రిలేటెడ్ వాళ్ళు వీళ్ళు పోతారు కానీ నీకే సంబంధం, ఆయనకు సంబంధం లేదు. ఒక ఫ్రెండ్ చెప్పిండు నాకు, ఆయన ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాదు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన చెప్పిండు. ఆయన మనకు కూడా కామన్ ఫ్రెండే. ఆయన ఏమంటారంటే ఆయన ఇప్పటికి 27 సార్లు పోయిండు కదా, సగానికి సగం సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది జస్ట్ రిలాక్సేషన్ కోసం పోతాడు. రిలాక్సేషన్ కోసం. అది ఎందుకు రిలాక్సేషన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఏం చేసేది ఉన్నది, ఆయన ఫోన్ ఉండదు, ఏముండదు. ఆయన ఇంట్లో ఉండి లేడని చెప్తే అయిపోదా అంటే ఏదో ఉంటే ఏదో ఒక తలనొప్పి ఉంటుంది. ఊరికి ఆయన తిట్టా ఈయన తిట్టా ఇదంతా పంచాది, ఈయనొచ్చుడు ఆయన వచ్చుడు ఇదంతా ఉంటుంది. ఢిల్లీ పోతే నిమ్మలంగా ఉండొచ్చు ఒక 2 రోజులు. ఆయన లెక్కలు కూడా చూసుకుంటాడంట, పర్సనల్ లెక్కలు కూడా చూసుకుంటాడు. కొంతమందిని పిలిపించుకొని వచ్చింది ఏంది, పోయింది ఏంది, మనం చేస్తున్నది ఏంది, రావాల్సింది ఏంది, ఎవరేం చేసిర్రో మొత్తం కొంతమంది ఉంటారు ఆయన ఎంబడి. వాళ్ళని పిలుచుకొని 5 అంటారు ఒక ఆయన. అట్లాంటి వాళ్ళని పిలుచుకొని ఈ పర్సనల్ లెక్కలు కూడా చేసుకుంటాడు. ఒక 2 days నిమ్మలం ఏదో ఢిల్లీ పేరు మీద అట్లా ప్రశాంతంగా ఉండడానికి పోతాడు ఆయన. అంతేగాని ఆయన ఎంపీల కలనికి పోతాడు, ఆ రాష్ట్రానికి ఏమో పట్టుకొస్తాడు, ఆయన కలిసి తీసుకొస్తాడు, సోనియా గాంధీని కలిసి వస్తాడు. ఇవన్నీ కూడా అబద్ధాలే. ఆయన ఢిల్లీ పోయేది రిలాక్సేషన్ కోసం. అంటే ఒక టూర్ అనమాట అది.
నిమ్మలంగా ఉండడానికే పోతాడు ఢిల్లీకి అని అర్థం. నిమ్మలంగా ఓ 2 రోజులైనా నిమ్మలంగా ఉన్న రోజు పొద్దుగాలేస్తే ఈ తండ్లాట ఏంది, పంచాయతీ ఏందని అట్లా పోయేస్తుంటాడు. అందులో అప్పుడప్పుడు రాహుల్ గాంధీని కలిస్తే ఒక పని అయిపోతుంది. నా మీద రాహుల్ గాంధీకి నాకు మధ్య దూరం పెరిగిందని ఒక అపవాదో నిజమో ఉంది. దాన్ని భర్తీ చేయడానికైనా పనికొస్తుంది అనేది ఆయన ఉద్దేశం అట. ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్. ఇక ఆయన చెప్పింది కూడా ఇంతే కదా, నేనేమి ఢిల్లీకి వెళ్ళి మూడలు మోసుకొస్తానని చెప్పలేదు రాష్ట్రానికి. లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు పోయి ఆయన్ను అడుగొస్తా, పోయి చూసుకుంటా దేకిలేం కానీ ఏం పోలేదు. కాబట్టి జరిగేది ఇదే ఢిల్లీ టూర్తోన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.